ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే కదా, మీరు ఏం వండుకుంటున్నారు? అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఏం వండుకున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. నేనైతే సొరకాయ కూర వండుతున్నాను. చూడండి, ఈరోజు సొరకాయ కర్రీ చేస్తున్నాను. దాని ఫుల్ ప్రాసెస్ వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. హలో అందరికీ, ఈరోజు సాటర్డే కదా, ఏం వండుకుంటున్నారు? నేనైతే సొరకాయ చూపించాను కదా ఫ్రెండ్స్, మీకు సొరకాయ అంతా కోసుకొని రెడీ చేసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా కొంచెం నువ్వులును కొంచెం శనగపలుకులు వేపుకోవాలి. ఈ కూరకి ఇవే టేస్ట్ ఫ్రెండ్స్, బాగుంటాయి. దూరగా వేపుకోవాలి, వేపుకొని పక్కన పెట్టుకోవాలి. లైట్గా వేపుకుందాం, ఇందులో పెట్టాం కదా, వేపుకొని సైడ్ పెట్టుకుందాం. చాలా బాగుంటుంది కూర అయితే, చాలా నచ్చుతుంది. నేను చేసే ప్రాసెస్లో కానీ చేస్తుంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డెలివరీ అయిన లేడీస్ కూడా తినొచ్చు, చాలా మంచిది. సొరకాయ, ఆనపకాయ, బీరకాయ, తోటకూర, మన సైడ్ ఆంధ్ర సైడ్ పెడతారు కదా బాగా. కాయగూరలు, బెండకాయ అన్నీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ కూరకి మీకు నార్మల్గా తినాలనుకోకుండా ఉంటే వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. నువ్వులను శనగకాయల పొడి జల్లితే సూపర్ ఉంటుంది. ఇది బాగా వేపుకొని మనం చల్లారాక మిక్సీకి వేసుకుందాం. తర్వాత ఇందులోనే 4 వెల్లుల్లిపాయల రొబ్బలు వేసుకోండి, పొట్టు తీసినవి. చాలా బాగుంటుంది కూర అయితే. మీకు కొంచెం తిన్న వాళ్ళు ఇంకా నచ్చితే ఇంకా బాగా తింటారు. రైస్ కూడా చపాతీలకు బాగుంటుంది, నెక్స్ట్ రొట్టెలకు బాగుంటుంది, రోటీలకు బాగుంటుంది. అన్నిటిలోకి కాంబినేషన్ కర్రీ అది సూపర్ ఉంటుంది. నేను చేసే విధానం కూడా మీకు చూపిస్తాను, చూద్దరు. ఆల్రెడీ వేగిపోయినాయి, తీసేద్దాము. కళాయి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కూర తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మిక్సీ ఆడాక పొడి వేస్తాం కదా, ఆయిల్ వస్తుంది, వేగుతుంది కదా కర్రీ, ఆయిల్ వస్తుంది. దాన్ని బట్టి మీ క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆయిల్ మరుగుతుంది కదా, ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొద్దిగా. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి లేవు నాకు, అందుకని కరివేపాకు వేసేస్తున్నాను తాలింపుకి. కరివేపాకు వేసాను. తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, టమాటాలు వేస్తున్నాను. ఇది దూరగా బాగా వేగాలి. బాగా వేగాక మనము ఒక 2 టమాటాలు తీసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇవి బాగా వేగదాం. వేగించాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాక సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. బాగా దూరగా వేగుతాయి కదా, అందులోకి మనం టమాటా రెడీ చేసుకుందాం. టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు అవి మగ్గినాయి కదా, 2 టమాటాలు తీసి వేసుకుంటున్నాను నేను. ఇవి బాగా మగ్గాలి. బాగా దూరగా మగ్గాక మనం సొరకాయ కట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇది కొంచెం మగ్గాక. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఏం వండుకున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? మీకు నచ్చే విధానం ఎలా చేస్తున్నానో నేను ఆ కామెంట్ చేస్తే తెలుస్తుంది. మీరు ఎవరు కామెంట్ పెట్టడం లేదు, పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు తర్వాత టమాటా మగ్గుతుంది కాబట్టి అందులోనే వేసేసుకుందాం. మనం సొరకాయ ముక్కలు వేసేసుకుంటే టమాటా అంతా బాగా సిమ్లో పెట్టుకొని వేసుకున్నామంటే బాగా మగ్గిపోతుంది. అంతలోకి మనం శనగకాయలు, తర్వాత నువ్వులు వేసుకున్నాం కదా, అది ఏమొచ్చి మనము పౌడర్ చేసుకోవచ్చు. కర్రీలో వేయాలి కదా, దాంట్లో వెల్లుల్లిపాయలు వేయాలి, మర్చిపోకండి, బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేయచ్చు, వేసుకొని చాలా బాగుంటుంది. ఎండుమిర్చి లేదు కాబట్టి నేను ఉన్న వాటితోనే సరి చేసేసుకున్నాను. అలాగైనా టేస్ట్గానే ఉంటుంది. మనము ఎండుమిర్చి వేస్తే కూరలోని కారం వేయవసరం లేదు, ఎందుకంటే అది ఉంటుంది కాబట్టి. ఎందుకంటే కొంచెము ఇప్పుడు ఎండుమిర్చి లేవు కాబట్టి మనము కొద్దిగా దీనికి కారం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా లైట్గా ఎలాగ పసుపు వేసుకుంటాము, కొంచెం కలర్ కోసం వేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అవ్వాలి, బాగా మగ్గినాక అప్పుడు మిగతా ప్రాసెస్ మనం చేసుకుందాం. ఓకేనా?
ఫ్రెండ్స్ ఇప్పుడు సొరకాయ బాగా మగ్గింది కదా కర్రీ. ఇప్పుడు కొంచెం మనం మిక్సీ పెట్టుకున్నవి వేసేసుకుందాం. పొడి చేసుకున్నాం కదా, పొడి వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం ఉప్పు కారం వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టుకుందాం. బాగా వేగాలి కదా ఇది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కర్ణాటకలో ఉండేది, మేము ఇక్కడైతే ఎక్కువ తినరు. నేను ఆంధ్ర స్టైల్లోనే చేస్తున్నాను వంటలో, ఎందుకంటే ఇక్కడ మీకు చేస్తారు కానీ ఇక్కడ వేరవుతుంది, మన సైడ్ వేరవుతుంది. నేను ఉండేది బళ్ళారిలో ఉంటాం మేము, అందుకనే మన ఆంధ్ర వంటల్లోనే మనకు వచ్చిన టేస్ట్లోనే సూపర్గా వండుకోవచ్చు. మన ఇంట్లో ఐటమ్స్తోనే వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సాల్ట్ వేస్తున్నాను చూడండి. మన ఆడపిల్లలకి చాలా మంచిది ఇలాంటి కూరలు పెడితే డెలివరీ అయిన అమ్మాయిలకి కూడా చాలా మంచి బాగుంటుంది. వెన్నుకి చాలా బలం ఉంటుంది. డాక్టర్లు కూడా చెప్తారు పప్పు దినుసులు అవి ఎక్కువ తినమని. బాగా తినండి. కొంచెం పసుపు పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత కలర్ కోసం కొంచెం కారం వేసుకుందాం, అంటే సరిపోతుంది. మనం ఇది బాగా మగ్గించేసుకుంటే సరిపోతుంది. రైస్లోకి తినచ్చు, చపాతీలోకైనా తినచ్చు. కొంచెం కారం వేసుకుందాం. తర్వాత దీంతో పప్పు అయినా పప్పు టమోటా రసము చాలా బాగుంటుంది. నేనైతే టమాటా రసం చేస్తాను. టమాటా రసం కూడా, ఎందుకంటే కర్రీ ఒకటి అంటే తినరు కదా, కొంచెం రసం కూడా ఉంటే కాంబినేషన్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. కర్రీ ఇలా ఉంటుంది. బాగా వేగిపోతే దగ్గరికి అయిపోతుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, అలా మనం సిమ్లోనే పెట్టుకుని వేపుకుందాం. కూర అయితే బాగా మగ్గాలి. ఓకేనా ఫ్రెండ్స్. రెడీ అయ్యాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కూర రెడీ అయిపోయింది చూడండి. మన ఇంట్లో ఐటమ్స్తోనే చేసుకున్నాం కర్రీ, పెద్దవి ఐటమ్స్ ఏం లేవు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.